సామ్రాజ్యవాదం, పశ్చిమ దేశాల ఉదారవాదం. ఉదారవాదం ఎప్పుడూ సామ్రాజ్యవాదానికి తోడుగానే వ్యవహరించింది. సామ్రాజ్యవాదం లక్ష్యం సంస్కరించడం అంటూ చెప్పడం అందులో భాగమే. పాలస్తీనా ప్రజల్ని బలిపశువులను చేసి ఒక యూదు రాజ్యాన్ని స్థాపించాలన్న ప్రతిపాదనకు ఉదారవాదం పూర్తి మద్దతునిచ్చింది. వేల సంవత్సరాల పాటు యూదులు వేధింపులకు గురయ్యారని, ఫాసిస్టుల చేతుల్లో యూదులు పెద్ద సంఖ్యలో హతులయ్యారని, అందుకే వారికి మద్దతునివ్వాలని ఉదారవాదం వాదించింది. అమెరికా ఖండంలో యూరప్ వలసవాదులు అక్కడి మూలవాసులైన రెడ్ ఇండియన్లను చంపివేసినట్టుగానే ఇక్కడ ఇజ్రాయెల్ స్థానిక పాలస్తీనా ప్రజానీకాన్ని నిర్మూలించడానికి పూనుకుంది. అయినా ఉదారవాదం ఇజ్రాయెల్ వైపే సానుభూతి ప్రదర్శిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న జాతి నిర్మూలనకు పశ్చిమ దేశాల ఉదారవాద ప్రభుత్వాలు తోడుదొంగల మాదిరిగా మద్దతునిస్తున్నాయి. దీనికి స్పందిస్తూ ఒక మిత్రుడు, ఇక పశ్చిమ దేశాల ఉదారవాదం ముగిసిపోయిన వ్యవహారమే అన్నారు. ఇంతకన్నా పొరపాటు అవగాహన ఇంకొకటి ఉండదు. ఇంతవరకు ఆ ఉదారవాద శక్తులు సామ్రాజ్యవాదుల దురాగతాలను వ్యతిరేకిస్తున్నట్టు, ఇప్పుడు ఆ వైఖరిని మార్చుకుని మద్దతునిస్తున్నట్టు అతను అర్థం చేసుకున్నట్టుంది. నిజానికి పశ్చిమ దేశాల ఉదారవాద శక్తులు ఇటువంటి మానవ హననాలకు పూనుకున్న ప్రతి సందర్భంలోనూ సామ్రాజ్యవాదానికి తోడుదొంగల మాదిరిగానే వ్యవహరించాయి. అందుచేత ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దారుణ మారణ కాండకు మద్దతునివ్వడం ఆ శక్తుల స్వభావానికి అనుగుణంగానే, కొనసాగింపుగానే ఉంది తప్ప వాళ్ల వైఖరిలో ఏదో మార్పు వచ్చినట్టు అనుకోరాదు. ఒక విషయం వాస్తవం. ఈ మారు ఇజ్రాయెల్కు ఇస్తున్న మద్దతు మరీ బాహాటంగా ఉంది. బయటకు ఒక మాట, ఆచరణలో ఇంకొకటి అన్నట్లు లేదు. అంతే తప్ప ఆ ఉదారవాద శక్తుల వైఖరి ఎప్పుడూ సామ్రాజ్యవాదానికి అనుకూలంగానే కొనసాగుతోంది. ఈ వైఖరిలో అక్కడక్కడా కొన్ని సందర్భాలలో కొందరు కాస్త భిన్నంగా వ్యవహరించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస పాలన కింద భారతదేశం ఎంత పేద దేశంగా దిగజారిందో వివరిస్తూ విలియం డిగ్బై అన్న ఉదారవాద రచయిత చాలా ఎక్కువగా రాశాడు. కాని అటువంటి సందర్భాలు బహుకొద్ది మాత్రమే. అసలు ఉదారవాదపు సిద్ధాంత పునాదే సామ్రాజ్యవాదాన్ని సమర్థించడం మీద రూపొందింది. ఒక్క కీన్షియన్ విధానం అమలు జరిగిన బహు కొద్దికాలం మినహాయిస్తే ఉదారవాదం ఎప్పుడూ పెట్టుబడిదారీ విధానాన్ని స్వయం శక్తితో నిర్మితమైనదిగాను, దానిపైనే ఆధారపడి కొనసాగేదిగాను, సమర్థవంతమైనదిగాను, దయాపూరితమైనదిగాను పరిగణిస్తూ వచ్చింది. మరి అటువంటప్పుడు సామ్రాజ్యవాదం ఏ విధంగా వచ్చింది అన్న ప్రశ్నకు అదొక యాదృచ్ఛికంగా జరిగిన పరిణామంగా ఉదారవాదం వివరిస్తుంది. లేదా బాగా వెనకబడిన దేశాల ప్రజలను సంస్కరించడానికి, ఉద్ధరించడానికి సామ్రాజ్యవాదం అక్కడ ప్రవేశించింది అని చెప్తుంది. అనుకోని ఘటనల వలన మూడవ ప్రపంచ దేశాలలోకి ప్రవేశించినా, అక్కడి పరిస్థితులను చూసి ఆ ప్రజలను సంస్కరించడానికి సామ్రాజ్యవాదం ప్రయత్నించింది అని అంటుంది. మరి సామ్రాజ్యవాదులు మూడవ ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడం, లేదా అక్కడ ఉండే స్థానిక జాతులను నిర్మూలించడం వంటి చర్యలను ఆయా వ్యక్తులు అతిగా వ్యవహరించి సాగించిన దురాగతాలుగా చెప్తుంది ఉదారవాదం. బెంగాల్లో వారెన్ హేస్టింగ్స్ సాగించిన దురాగతాలపై విచారణ సందర్భంలో అతడికి వ్యతిరేకంగా వాదించిన ఎడ్మండ్ బర్క్ ఆ విధంగానే భావించాడు. ఈ దురాగతాలకు కారణం ఆ వ్యక్తులు తమ రోజువారీ పనిలో కొట్టుకుపోయి ప్రజల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనే అసలు లక్ష్యాన్ని మరిచిపోవడమేనంటుంది ఉదారవాదం. పెట్టుబడిదారీ విధానం దయాపూరితం అయినప్పుడు దాని కొనసాగింపుగా వచ్చిన సామ్రాజ్యవాదం మాత్రం దయాపూరితం కాకుండా ఎలా ఉంటుంది? ఇదే ఉదారవాదుల వైఖరి. ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో సాగించిన దుర్మార్గాలను తీవ్రంగా విమర్శించిన ఆడమ్ స్మిత్ది కూడా ఇదే వైఖరి. ప్లాసీ యుద్ధం అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో బెంగాల్లో ఏం జరిగిందో దానిని విమర్శిస్తూ అమెరికాలో బ్రిటిష్ ప్రభుత్వమే నేరుగా పాలించిన చోట ఆ పాలన ఇండియాలో జరిగినదానికి భిన్నంగా ఎంత గొప్పగా ఉందో ఆయన వివరించాడు. అమెరికాలో స్థానిక రెడ్ ఇండియన్ జాతులు మొత్తంగా బ్రిటిష్ సైన్యం చేతుల్లో అంతం అయ్యారన్న వాస్తవాన్ని ఆడమ్ స్మిత్ పూర్తిగా విస్మరించాడు. దానికి బదులు యూరప్ నుండి అమెరికాకు వలసలుపోయిన ప్రజానీకానికి అక్కడ ఎటువంటి అవకాశాలు లభించాయో దానిని మాత్రమే అతడు చూశాడు. అందుకు భిన్నంగా ఇండియాలో స్థానిక ప్రజానీకం దోపిడీకి గురైన వైనాన్ని ఆయన చూశాడు. ఈ తేడాకు కారణం అమెరికాలో నేరుగా బ్రిటిష్ చక్రవర్తి పాలన ఉండడం,
ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉండడమేనని భావించాడు. ఇండియాలో కూడా బ్రిటిష్ చక్రవర్తి పాలన ఉంటే ఇక్కడ ప్రజానీకం కూడా బాగుపడగలరని వాదించాడు. కాని 1857 అనంతరం బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలనలోకే ఇండియా వచ్చింది. ఆ తర్వాత దోపిడీ మరింత పెరిగింది. సామ్రాజ్యవాదం వలసలను తన పెత్తనం కిందకు తెచ్చుకోవడం వెనుక లక్ష్యం ఆ వలసదేశాల ప్రజలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే అని చాలా స్పష్టంగా జేమ్స్ మిల్ తన బ్రిటిష్ ఇండియా చరిత్ర గ్రంథంలో రాశాడు. అంటే ఉదారవాదం సామ్రాజ్యవాదాన్ని ఒక దోపిడీదారుగా ఎప్పుడూ పరిగణించలేదు అని అర్థం అవుతోంది. యూరప్ ఖండానికి వెలుపల ఉన్న ప్రజానీకాన్ని ఆధునీకరించడం, సంస్కరించడం సామ్రాజ్యవాదుల లక్ష్యం అని ఉదారవాదం భావించింది. కోట్లాది మంది ప్రజానీకం మన దేశంలో కరువుల బారిన పడి మరణించారు. 1943 బెంగాల్ కరువు ఇందుకొక మచ్చుతునక. ఆ చావులకు వేరే ఇతర కారణాలేవీ లేవు. దానికి కారణం వలస పాలకులు అనుసరించిన విధానమే. కాని ఇది ఉదారవాదులకి కనపడలేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో తూర్పు వైపు యుద్ధరంగంలోకి భారతదేశాన్ని కూడా దింపింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ విషయంలో భారతదేశంలోని ఎవరినీ సంప్రదించనేలేదు. ఆ యుద్ధ ఖర్చుల కోసం ఇక్కడ భారీ లోటు బడ్జెట్ను అమలు చేసింది. ఆ సందర్భంలో మార్కెట్లో పెరిగే డిమాండ్కు తగ్గట్టు సరుకుల సరఫరాను పెంచాలనే విషయాన్ని పూర్తిగా విస్మరించింది. కనీసం ప్రజలందరికీ రేషనింగ్ ద్వారా ఆహార ధాన్యాలను అందించే పని కూడా చేయలేదు. దాని ఫలితంగా చాలా తీవ్ర స్థాయిలో ద్రవ్యోల్బణం పెరిగింది. తిండిగింజలతో సహా అన్ని నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరాయి. అదే సమయంలో కార్మికవర్గం ఆదాయాలు పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండిపోయాయి. అందువలన వినిమయం బాగా పడిపోయింది. 30 లక్షల మంది ఆ సమయంలో తిండి లేక చనిపోయారు. యుద్ధంలో చనిపోయినవారిలాగే వీళ్ల చావులకు కూడా యుద్ధమే కారణం. మొత్తం రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వైపు నుండి సంభవించిన యుద్ధ మరణాల కన్నా ఇక్కడ బ్రిటన్ కారణంగా యుద్ధంలోకి లాగబడ్డ భారతదేశంలో సంభవించిన మరణాలు 6 రెట్లు. కాని ఆ మరణాలకి యుద్ధమే కారణం అని ఎక్కడా చెప్పరు. ఇక్కడ ఏర్పడిన కరువు గురించి బ్రిటన్లో ఎవరూ పట్టించుకోనేలేదు. బహుశా కావాలనే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి ఉండొచ్చు కూడా. ఉదారవాదం ఎప్పుడూ సామ్రాజ్యవాదానికి తోడుగానే వ్యవహరించింది. సామ్రాజ్యవాదం లక్ష్యం సంస్కరించడం అంటూ చెప్పడం అందులో భాగమే. పాలస్తీనా ప్రజల్ని బలిపశువులను చేసి ఒక యూదు రాజ్యాన్ని స్థాపించాలన్న ప్రతిపాదనకు ఉదారవాదం పూర్తి మద్దతునిచ్చింది. వేల సంవత్సరాల పాటు యూదులు వేధింపులకు గురయ్యారని, ఫాసిస్టుల చేతుల్లో యూదులు పెద్ద సంఖ్యలో హతులయ్యారని, అందుకే వారికి మద్దతునివ్వాలని ఉదారవాదం వాదించింది. అమెరికా ఖండంలో యూరప్ వలసవాదులు అక్కడి మూలవాసులైన రెడ్ ఇండియన్లను చంపివేసినట్టుగానే ఇక్కడ ఇజ్రాయెల్ స్థానిక పాలస్తీనా ప్రజానీకాన్ని నిర్మూలించడానికి పూనుకుంది. అయినా ఉదారవాదం ఇజ్రాయెల్ వైపే సానుభూతి ప్రదర్శిస్తోంది. 1967లో ఇజ్రాయెల్ ఇదేమాదిరిగా పాలస్తీనా భూభాగాలపై దురాక్రమణకు పూనుకున్నప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డిగాల్ ఒక్కడే ఇజ్రాయెల్ను వేలెత్తి విమర్శించాడు. తక్కిన పశ్చిమ దేశాలేవీ ఆ విధంగా చేయలేదు. అక్కడి ఉదారవాదులు కూడా తమ ప్రభుత్వాలు అనుసరించిన వైఖరినే బలపరిచారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం బాగా బలహీనపడింది. అందుచేత తమ ప్రజలకు ఆయా సామ్రాజ్యవాద దేశాలు రాయితీలు ఇవ్వక తప్పలేదు. మొదటి రాయితీ వలస దేశాలకు స్వాతంత్ర్యం ప్రకటించడం. రెండవది ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచడం, అందుకోసం ఉపాధి అవకాశాలను భారీగా కల్పించడం. ఈ రెండవ రాయితీ వెనుక ప్రేరణ కీన్స్ సిద్ధాంతం. కీన్స్ స్వతహాగా ఉదారవాది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ అంత దయామయమైనదేమీ కాదని, అందులో పెద్ద ఎత్తున నిరుద్యోగం ఏర్పడుతూనే ఉంటుందని ఆయనే చెప్పాడు. అందుచేత పెట్టుబడిదారీ విధానం ఎవరి తోడ్పాటు లేకుండానే మనుగడ సాగించగలదనే అభిప్రాయం తప్పు అని చెప్పాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో కీన్స్ విధానాల అమలుకు ఉదారవాదులు, సోషల్ డెమోక్రాట్లు మద్దతునిచ్చారు. అయితే అంతమాత్రం చేతనే ఆ మార్పులు జరిగాయని భావించరాదు. వలస దేశాల్లో స్వాతంత్ర్య పోరాటాలు చెలరేగడం, సామ్రాజ్యవాద దేశాల్లో కార్మికవర్గ ఆందోళనలు పెల్లుబకడం,
మరోవైపున సోవియట్ యూనియన్లోని సోషలిజం సామ్రాజ్యవాదానికి పెను సవాలుగా పరిణమించడం ఆ మార్పులకు దోహదం చేశాయి. ఈ మార్పులను బలపరిచినందువలన ఉదారవాదానికి కొంత గౌరవం దక్కింది. సామ్రాజ్యవాదానికి తోడుగా వ్యవహరించిన దాని పాత్ర వెనుక పట్టుపట్టినట్టు కనిపించింది. దానికి తోడు వలసల విముక్తి తర్వాత అసలు సామ్రాజ్యవాదం ఇంకెక్కడుంది అన్నట్టుగా కొందరు భావించడం జరిగింది. అయితే పెట్టుబడిదారీ విధానంలో నిరంతరమూ కొనసాగే పెట్టుబడి కేంద్రీకరణ వలన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపొందింది. అది బలపడిన తర్వాత యుద్ధానంతరం అమలు చేసిన సంస్కరణలను అన్నింటినీ ఉపసంహరించాలని నిర్దేశించింది. అదే సమయంలో ప్రపంచం మొత్తం మీద అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తన ఆధిపత్యాన్ని నెలకొల్పగలిగింది. దాంతో సంపన్న పశ్చిమ దేశాలు మూడో ప్రపంచ దేశాలను కొల్లగొట్టే సామ్రాజ్యవాద విధానం మళ్లీ పుంజుకుంది. ఈ మార్పుతో పాటే ఉదారవాదం, సోషల్ డెమోక్రసీ కూడా మారాయి. బ్రిటన్లో సోషల్ డెమోక్రసీ బదులు టోనీ బ్లెయిర్ విధానాన్ని లేబర్ పార్టీ స్వీకరించింది. ఇరాక్ మీద యుద్ధానికి అందరికన్నా ఎక్కువ బాధ్యత అతగాడిదే. అందుకే మితవాది మార్గరెట్ థాచర్ తన రక్త సంబంధీకుడంటూ బ్లెయిర్ను ప్రశంసించారు. అప్పుడే ఉదారవాదం మళ్లీ సామ్రాజ్యవాదానికి తోడుగా వ్యవహరించడం ప్రారంభించింది. మళ్లీ పెట్టుబడిదారీ విధానపు స్వయం ప్రకాశ లక్షణం గురించి, దాని దయాగుణం గురించి పొగడ్తలు మొదలుపెట్టింది. అంటే రెండో ప్రపంచ యుద్ధానంతరం కొద్దికాలం మాత్రమే ఉదారవాదం కాస్త భిన్నంగా ఉన్నట్టు మనకి కనిపించింది. కాని ఆ వెనువెంటనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపంలో సామ్రాజ్యవాదం కొత్త వేషాన్ని దాల్చి కొల్లగొట్టడం మొదలెట్టగానే ఆ సామ్రాజ్యవాదాన్ని సమర్థించే పనిలో పడింది. కేవలం ఆర్థిక దోపిడీ వరకే ఈ సమర్థన పరిమితం కాలేదు. నయా ఉదారవాదపు దురాక్రమణ యుద్ధాలను, దాడులను సైతం అది పూర్తిగా బలపరుస్తోంది. ఉదారవాదం, సోషల్ డెమోక్రసీ మళ్లీ కొత్తగా జట్టుకట్టి మితవాద శక్తుల్ని బలపరడంతో అవి సామాన్య ప్రజానీకానికి దూరం అయిపోయాయి. అందుచేత ఫాసిస్టు శక్తులు మళ్లీ పై చేయి సాధించడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు పశ్చిమ యూరప్లో ఫాసిస్టు శక్తులు తమ ప్రభుత్వాలు ఉక్రెయిన్ యుద్ధాన్ని బలపరచడం తప్పు అని, రష్యాపై ఆంక్షలను తొలగించాలని ఆందోళనలు చేస్తూ సామాన్య ప్రజల సానుభూతి సంపాదించుకుంటున్నాయి. అయితే ఆ ఫాసిస్టు శక్తులు గనుక అధికారంలోకి వస్తే అక్కడ మాత్రం సామ్రాజ్యవాదపు దూకుడును బలపరచడానికి వెనుకాడడం లేదు. ఇటలీలో ఇటీవల గెలిచిన ఫాసిస్టు మెలనీ ప్రభుత్వం ఇందుకొక ఉదాహరణ. అందుచేత పశ్చిమ దేశాల ఉదారవాదం స్వభావం ఎప్పుడూ సామ్రాజ్యవాదాన్ని బలపరిచేదిగానే ఉంటూ వచ్చింది. అందుకే అది ఇజ్రాయెల్ సాగిస్తున్న మానవ హననాన్ని సమర్థిస్తోంది. అందుకు గతంలో యూదుల మీద జరిగిన ఊచకోతను ఒక సాకుగా ఉపయోగిస్తారు.